వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే బయటకు వస్తుంది. జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి ఏదైతే వివాదం నడుస్తుందో దీని మీద ఫెడరేషన్ చాలా సీరియస్ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక వార్త మీకు చదివి వినిపిస్తాను. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఫెడరేషన్ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో ఫెడరేషన్ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనేటువంటి తీవ్ర ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ ఎన్నికల సభ్యత్వం అంశాల్లో ఇటీవల జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ మధ్య రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా జానీ మాస్టర్ భార్య సుమలత గారిపై డాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది రాజీనామాలు కూడా ఇప్పటికే సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు శుక్రవారం ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జానీ మాస్టర్ కు సహాయ నిరాకరణ చేయాలి అని చెప్పి సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఫెడరేషన్ ప్రతినిధులు కూడా జానీ మాస్టర్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయన తక్షణమే సహాయ నిరాకరణ చేసి ఈ నెల 12వ తారీఖు ఏదైతే ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారో దాని మీద ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి. 14వ తారీఖున ఆయన విచారణకు రావాలి అని చెప్పి ఫెడరేషన్ కోరింది. అయినా కూడా ఆయన ఫెడరేషన్ కి సంబంధించి ఆ సమావేశానికి హాజరవ్వలేదు. అయితే దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఫెడరేషన్ సంస్థ 7 రోజులలోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే బహిరంగ క్షమాపణ కూడా చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అవసరమైతే జానీ మాస్టర్ ను తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే అలాంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే నేనే కొద్దిసేపటి క్రితం జానీ మాస్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది. మాస్టర్ ఏం జరుగుతుంది, మిమ్మల్ని ఇలా గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల గురించి మనందరికీ తెలిసింది. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల గురించి కూడా బయటకు వస్తున్నటువంటి వార్త కొంత ఏ రకంగా చూడాలి, మీ చుట్టూ జరుగుతున్నటువంటి వివాదాలకు కారణం ఎవరు అనేది ఆయన అడగటం జరిగింది. నేను ప్రజెంట్ ఒక షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాను. నేను వాళ్ళు ఇచ్చినటువంటి గడువులోగా నేను డెఫినెట్ గా ఫెడరేషన్ కి సంబంధించి ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. నా అభిప్రాయాన్ని వాళ్ళ ముందు నేను వ్యక్తపరుస్తాను. నాకు ఇంకా కొంచెం టైం ఉంది. నేను ప్రజెంట్ అయితే ఒక షూటింగ్ ఇప్పటికే అనుకుని ఉన్నాను కాబట్టి దాని షెడ్యూల్ జరుగుతూ ఉంది. అందుకని నేను వెళ్ళలేకపోయాను తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పి ఆయన నాతోనే స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మిగతావి అంటే రాజకీయంగా ఏమన్నా ఉన్నాయా, రాజకీయంగా ఎవరన్నా జానీ మాస్టర్ ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఆయన ఒక జనసేన పార్టీకి సంబంధించి ఆయన మద్దతుగా కొంత ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చినటువంటి వివాదాలు ఇష్యూస్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. అలాంటి ఉద్దేశంతో జానీ మాస్టర్ వెనకాల ఎవరన్నా కథ అంతా కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా అనేటువంటి కోణంలో కూడా నేను అడిగితే ఇవన్నీ కూడా నేను షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఫెడరేషన్ తో మాట్లాడిన తర్వాత వివరంగా చెబుతాను అనేటువంటి మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. చూడాలి. మొత్తానికి ఏదేమైనా సరే ఇది శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ వర్గీయుల అనేటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్ అనేటువంటి వెర్షన్ లోకి అయితే వెళ్ళిపోయింది. మరి దీని మీద జానీ మాస్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి అభిప్రాయాన్ని రేపొద్దున ఫెడరేషన్ ముందు పెడతారు. ఎందుకంటే జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి టాప్ కొరియోగ్రాఫర్ లో ఆయన టాప్ 3లో ఉన్నటువంటి వ్యక్తి. అటు తెలుగా, తమిళ, కన్నడమా, మలయాళమా, హిందీయా లేదా ఇంకొక లాంగ్వేజ్ అయినా కానీ ఎక్కడైనా సరే జానీ మాస్టర్ ఒక లీడ్ కొరియోగ్రాఫర్ గా ఇప్పుడు ఆయనకి మంచి పేరు సంపాదించుకున్నారు. మంచి డాన్సరు, మంచి కొరియోగ్రాఫరు, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ అలాంటి వ్యక్తికి కొంచెం క్రమశిక్షణ ఉండాలి అనేది కూడా చాలా మంది వాదనైతే చాలా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి కొరియోగ్రాఫర్ గా ఆయనకి మంచి పేరు వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా ఆయనకు వస్తున్నాయి. అలాగే రీసెంట్ గా మనకు తెలుసు ఆయనకి ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కాకపోతే ఈ వివాదాల వల్ల అది వెనక్కి తీసుకోవడం అనేది కూడా జరిగింది. అంటే ఒక మంచి కొరియోగ్రాఫర్ని అనవసరంగా ఇలాంటి వివాదాల వల్ల కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం వాటికి సంబంధించి ఆయన కంట్రోల్ చేసుకుంటే కనుక ఇస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది మరి కొద్ది రోజుల్లో మనకైతే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంది.